నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. విద్యార్థుల హక్కులు సంక్షేమం కోసమే అఖిల భారత విద్యార్థి సమైక్య పనిచేస్తుందని గొండ్ల సింగారంలో సిపిఐ ఇండ్ల కూల్చివేతతో నిరాశ్రయులైన విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ అండగా ఉంటుందని, కూల్చిన ఇండ్ల చోటనే పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ మండలం గుండ్లసింగారంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్లో ఇటీవలే కాలంలో ఇండ్లు కూల్చివేతలతో నిరాశ్రయులైన కుటుంబాల విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థులకు 500 నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్, విద్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ఏ స్టాలిన్, మాజీ రాష్ట్ర నాయకులు కరే భిక్షపతిలు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు వేసుకొని నివసిస్తున్న 360 మంది పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని అన్నారు. సౌకర్యం కల్పించిన ప్రభుత్వం వేసుకున్న గుడిసెలను కూల్చేయడం అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ గుడిసెల కూల్చివేతల వల్ల నిరుపేదలైనటువంటి ఒక కార్మికుల పిల్లలకి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాలు, విద్యావసర వస్తువులను సరిపోయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే, ఈ ప్రజా ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టించి వాళ్ళు ఇక్కడనే వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అటువంటి ఆ విద్యార్థులకు పుస్తకాలు మరియు స్టేషనరీ సామాగ్రిని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అంటే ఈరోజు ప్రభుత్వాలు ఈరోజు విద్యార్థులకు అండగా ఉండాల్సినది పోయి ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి అన్ని రకాల సౌకర్యం కల్పించాల్సిన పరిస్థితులు ఉండగా ఈరోజు కేవలం ఇక్కడ ఈరోజు 60 గల స్థలం వేసుకుని చెప్పేసి ఈరోజు గుడిసెలు కూల్చివేసిన తరుణంలో ఆ గుడిసెల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు సంబంధించిన వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి, వారికి మేము సాయం చేయాలని చెప్పేసి, వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో వాళ్ళు మంచి చదువులు చదువుకొని ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి, వారికి ఎలవేళ ఏఐఎస్ఎఫ్ అండగా ఉంటుందని చెప్పేసి, వారి భవిష్యత్తులో ఎటువంటి విద్యారంగానికి సంబంధించిన ఏ సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్గా మేము ముందుట తెలియడానికి, వారికి మనోధైర్యం కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో హాజరు మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.